కరోనా కష్టకాలంలో దాతలు తమ వంతుగా ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఏవిఎస్ వికేఎస్పి క్లబ్ అధ్యక్షులు పడుచూరి వెంకటేశ్వర్లు సంయుక్త కార్యదర్శి బాలాజీలు తెలియజేశారు. కడప నగరంలోని అమ్మవారిశాలలో కరోనా కష్టకాలంలో ఆర్యవైశ్యులను ఆదుకున్న దాతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంస్థలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో తమ వంతుగా ముందుకొచ్చి తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. కరోనా లాక్డౌన్ తరుణంలో అనేక మంది పనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అలాగే తమతో కలిసి ఉన్న అనేక మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో ఆర్యవైశ్య సంస్థలు ఆయా కుటుంబాలను అన్ని విధాలు ఆదుకోవడం ప్రశంసనీయమన్నారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఏవిఎస్ వికేఎస్పి క్లబ్ అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించిందన్నారు. గత 4 సంవత్సరాలుగా తమ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందుకు తమ వంతుగా తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవిఎస్ వికేఎస్పి క్లబ్ కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 206 ఏ రీజియన్ 4కు ఇవాళ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లోనే రెకాన్ కార్యక్రమం డిస్ట్రిక్ట్ 206లో జరుగుతూ ఉంది. వెంకటేశ్వరుని వైభవమున వాసవ్యన్ సందడి. ఈ సందర్భంగా నేను ముఖ్య అతిథిగా ఈ దేవుని కడప సమక్షంలో వెంకటేశ్వరుని వైభవమున వాసవ్యన్ సందడిలో నా పేరు రాచపల్లి బాలాజీ కావడము, నేను ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ప్రతి ఒక్కటి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. దీంట్లో ఈ 2 సంవత్సరాల్లో యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ 1 ఇయరే, కానీ కరోనా సందర్భంగా రెండు సంవత్సరాలది కలిపి ఈ రీజన్ కాన్ఫరెన్సు పడుచూరి వెంకటేశ్వరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ఈ 2 సంవత్సరాల్లో వాసవి క్లబ్బుల తరఫున సేవా కార్యక్రమాలు చేసిండే వాళ్లకు, క్లబ్బు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు, డిస్టిక్లో ఉండే ప్రతి ఒక్కరికి అవార్డులు అందజేయడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి సేవ అనేది చేశారు. 53,99,800 ఇవ్వడం జరిగింది. మొత్తం 156 మంది మరణించిన వారికి, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో వికేఎస్పి స్కీమ్లో మరణించిన వారికి 156 మందికి ఈ అమౌంట్ అందజేయడం జరిగింది. లాక్డౌన్ పీరియడ్లో వాసవి చేయూత పథకం కింద టోటల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 1,13,70,000 రూపాయలు 1,137 క్లబ్బుల ద్వారా 29 జిల్లాల్లో త్రూఅవుట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాసవి చేయూత పథకం ద్వారా ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అనేది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V206A రీజన్ 4 నందు ఈరోజు మా యొక్క రీజన్లో 9 క్లబ్బులు ఉన్నాయి. మా యొక్క రీజన్ 4లో 9 క్లబ్లు కూడా బాగా యాక్టివ్గా 2020-2021 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ కరోనా పాండమిక్లో కూడా చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ కరోనా పాండమిక్లో ఏదైతే సార్ చెప్పినట్టు వాసవి కుటుంబ సురక్షా పథకం ద్వారా దాదాపుగా 150 నుంచి 200 మంది ఆర్యవైశ్యులు పరమపదించడం జరిగింది. వారందరికీ కూడా దాదాపుగా ప్రతి వాసవిని కూడా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు, మా వికేఎస్పి నుంచే దాదాపు 100 మంది సభ్యులు ఒక్కొక్కరు దాదాపు 15 నుంచి 20,000 రూపాయల వరకు చెల్లించడం జరిగింది. అంటే మనం ఇస్తున్నటువంటి ప్రతి 100 రూపాయలు కూడా ఒక ఆర్యవైశ్య కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలుగా వారి కుటుంబాన్ని చేయుతగా ఈ యొక్క వాసవి కుటుంబ సురక్షా పథకం అనేది ఆదుకుంటుంది. ఇంతటి మహత్తరమైనటువంటి పథకం వాసవి కుటుంబ సురక్షా పథకం వాసవి క్లబ్లోనే ఉండడం గొప్ప కారణం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న మా క్లబ్లు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించు ఈనాడు ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మైలాపురం జగదీష్ గారి, ముఖ్య అతిథి రాచపల్లి బాలాజీ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, మా యొక్క క్యాబినెట్ సెక్రటరీ సన్సెట్ నవీన్ కుమార్ కానీ, జోన్ చైర్మన్ మనోహర్ బాబు కానీ, జోన్ చైర్మన్ 2 పెండాల విజయ్ కుమార్ గారు కానీ, నారాయణ సురేష్ గారు కానీ, మా క్లబ్ అధ్యక్షుడు తేజ గారు కానీ, మిగతా అధ్యక్షులు సభ్యులందరూ కూడా అబ్జర్వర్కి వచ్చిన ఆదూరు లక్ష్మీనారాయణ గారు కానీ, ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ యాదాల వెంకటరమణయ్య గారి కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాలాది లక్ష్మీకాంతం శ్రీ వాళ్ళ కుమారుడు రమేష్ గారు ఈ యొక్క మంచి సేవా కార్యక్రమాల్లో ముందుకున్నటువంటి నాయకులు వాళ్ళంతా కూడా ఇలాంటి సేవా తత్పరత భావనలను ప్రజాస్వామ్యంలో సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కార్యక్రమాన్ని 10 మందికి గుర్తించే విధంగా ఈ యొక్క రీకాన్ను వెంకటేశ్వర వైభవంన మా వాసవీయులందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే ఈ యొక్క రీకాన్ ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘం సభ్యులకు, మహిళా మండలి సంఘం సభ్యులకు, వనితా క్లబ్ సభ్యులకు కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. రైతు వ్యతిరేక విధానాలను